ఫాల్స్ కవర్ కావట్లేదా? అట్లా బెడ్షీట్ కూడా తీసుకోవాలి, చాలా అవుతుంది. జంప్ జంప్ జంప్. బఫెలోనా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారో? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ హ్యాపీ అండ్ హెల్తీగా ఉండాలనేసి కోరుకుంటున్నాను. ఏంటి ఇలా రెడీ అయింది అనుకుంటున్నారా? ఈరోజు అయితే ఒక చిన్న వన్ డే ట్రిప్ అయితే ప్లాన్ చేశాము. ఎవరెవరు వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము అనేది వీడియోలో షేర్ చేసుకున్నాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము. పులిహోర తర్వాత పెరుగన్నం అయితే చేసుకొచ్చినాము. సో బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది. మార్నింగ్ 3 o'clock లేచాము కదా, సో ఆకలి ఎక్కువగా ఉండే. సో తొందరగా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు వచ్చేసి టైం 8 o'clock, 6:30కి బయలుదేరాము. ఏదో ఒక ఫ్లవర్ అన్నా తీసుకోవాలి. వీళ్ళిద్దరికి ఎవరైనా అమ్మాయిలు ఉంటే చూసి పెట్టండి. అమ్మ, నాన్న, నేను, కమల్, పిల్లలు, పద్దు, అలాగే పెద్దమ్మ, పెద్దనాన్న, అన్నయ్య, అక్క, బావ, మన చిన్ని పండు పాప అందరం కలిసి మైసూర్ ట్రిప్కి అయితే వచ్చేసాము. ఏటివే బొమ్మలు ఎక్కడ పోయా? మేము వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి చాముండేశ్వరి బెట్ట. మంగళవారం రోజు వెళ్ళాము కదా, సో అందుకే ఫస్ట్ అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. తర్వాత ఇంకక్కడ మనకి స్ట్రీట్ షాపింగ్ ఉంది కదా, పిల్లలందరూ కూడా కొన్ని బొమ్మలు తీసుకోవాలి అంటే ఇక చూస్తూ ఉన్నాము. ఏది నాయనా? ఏంది చూపి అది. మన తను పాప, పండు, అలాగే మన చీకుగాడు అందరూ కూడా కొన్ని కొన్ని బొమ్మలు అయితే తీసుకున్నారు, వేసుకున్నారు చూడండి. ఇక తను పాప అయితే ఫ్యాన్ కావాలి అని మొండికేసింది. 300 rupees ఏమో చెప్పారు ఆ చిన్న ఫ్యాన్ వచ్చేసి. సో వద్దులే అని అక్కడి నుంచి వచ్చాము. ఇంకా చాలా గోల చేసింది, కొని ఇవ్వాల్సిందే అన్నట్టు. మన తను పాప ఫ్యాన్ తీసుకొని చూడండి. పాప ఉడికేసిన ఫ్యాన్ అని చెప్ప అన్నయ్యకి స్వెట్టింగ్ అవుతుందంట. బ్రీనా ఫుల్ హీట్. అట్లా బెడ్షీట్ కూడా తీసుకోవాలి, చాలా అవుతుంది. అక్కడ మన పద్దుగాడేమో తార పర్చేస్ చేస్తున్నాడు మన లవిత్ కోసము. ఏదో మ్యూజిక్ వస్తుంది, లైటింగ్స్ వస్తాయి, డోర్ ఓపెన్ అవుతుందంట కార్ కి. ఇట్లా ఇట్లా ఇట్లేనా? చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ వచ్చేసి మనకి కొండ మీద ఉంది. సో ఇప్పుడు కొండ మీద నుంచి మనం కిందకైతే పోతూ ఉన్నాము. అక్కడ దర్శనం చేసుకొని అలాగే కొంచెం షాపింగ్ ఉండే కదా, అంటే పిల్లలు చిన్న చిన్న టాయ్స్ అయితే తీసుకున్నారు, అంతే, పెద్ద షాపింగ్ ఏం కాదు. సో అక్కడ చిన్న షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము. తను ఉండు, తను ఇడా పండు
మన ట్రిప్ లిస్ట్లో సెకండ్ ప్లేస్ వచ్చేసి చామరాజేంద్ర జూ ఆర్ మైసూర్ జూ అని పిలుస్తాం కదా, సో అక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ లీవ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని చామరాజేంద్ర జూకి అయితే వచ్చాము. పికాక్ కనిపిస్తుందా? వెరీ బ్యూటిఫుల్. నర్మదా అక్కడ గుడ్లకు పంచుడు. వావ్, అది వావ్ కాదు, ఓల్. వావ్, బ్యూటిఫుల్ పికాక్. అన్నయ్య చెప్పిన గుడ్ల గూబ చూస్తా ఉందే, కనిపించట్లేదు. ముక్కు కనిపిస్తుంది. మధ్యలో మీరు చెప్పిన అనేది చూసి అన్నయ్య గుడ్లు గోబా అనుకున్నారు. ఇంటికి తీసుకుపోదాం రెండో. సో వీళ్ళన్నీ కూడా బర్డ్స్ ని చూస్తూ ఉన్నారు. ఏడ పెద్ద దగ్గరుతుండే. ఊనన్నా ఎన్నొట్టున్నాయి కదా ప్యారెట్స్. గ్రేట్ ఇండియన్ హార్న్ బిల్ అంట, అక్కడికి వెళ్ళింది అది. కనిపిస్తోంది చూడండి, నోస్ ఎంత పెద్దగా ఉందో. అంత పెద్దగా ఉంది. చేస్తది. చెయ్యట్లేదు. ప్లీజ్ జంప్ యా, జంప్ జంప్ జంప్. ఓ మై గాడ్, సేమ్ జాతి, సేమ్ బ్రీడ్. అవునా? బ్లాక్ అవునే, అందుకే ఇది అనుకుంటా. ఇది వచ్చేసి సారస్ ట్రైన్ అంట. సో అంటే ఏంటి, పెద్ద కొంగ? తెలీదన్నయ్యో, అక్కడ కాస్ట్ కొంచెం ఎక్కువే దీనికన్నా. ఇది వచ్చేసి వైట్ పికాక్. ఓనన్నా, ఓనన్నా టైగర్లు కావాలన్నా నీకు? ఏదో నెక్ దగ్గర ఏమో అయినట్టుంది. అది ఉండేది ఎట్లనో ఏమో. బాయ్ గర్ల్ డిఫరెన్షియేషన్ ఏమైనా ప్రాబ్లం అంటే చెక్ చేపిస్తారు కదా. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. దానికదే పొడుచుకుంటే నీళ్ళ ట్యాంకా? నీళ్ళు స్టోరేజ్ చేసుకుంటుంది. అవునా? అడుక్కునే వేస్తారు ఫుడ్ ఏమి ఆడ పెట్టింటారేమో. అక్కడ ఉంది కదా. అమ్మ ఏదది అంతలా వరుస్తుంది. ఓ మై గాడ్, ఏదో వైట్ పిజన్ అది కాదు. సల్ఫర్ క్రెస్టెడ్ కాకటూనా? కాకటూను అరుస్తా ఉంది. వాటర్ తాగుతుంది పాపం. అది వాటరా? పిచ్చుక. మకావ్ అంట, కలర్ఫుల్ మకావోస్ ఉన్నాయి ఇక్కడ. మకావ్ ఏం నైఫ్ ఉన్నట్లే ఉంది కదా. పాతకాలం చాకు ఉన్నట్టుంది అది. అయ్యో అది కరెక్ట్ గా. ఓ వీడియో తీస్తా ఉంటే వచ్చేసింది. క్రాస్ బ్రీడింగ్ చేయించినారు. కాకి కాదు అక్కడ. ఏంటిది? రెడ్ బిల్లెడ్ టూకాన్. క్వాక్ క్వాక్ అంట. ఇక్కడ అక్కడ అరుస్తుంది. అమ్మా కెమెరాలో కనిపిస్తూనే లేదు అది. వచ్చా ఏం మంకీలు ఇవి? మంకీస్ కాదు, క్యాపుచిన్ అంట. సో క్యాపుచిన్ అంట ఇవి. చిన్న చిన్నవి. బన్నేరుగట్టలో కొంచెం ఏజ్డ్ అనిమల్స్ ఉండే, ఇక్కడ చూడండి ఎంత టీనేజ్ లో ఉన్నాయి మంచిగా. అన్ని కూడా పడుకున్నాయి. ఇది కొంచెం పెద్దది తను. ఇది వచ్చేసి కొంచెం పెద్ద లియోపార్డ్, అది చిన్నది. అవి చిన్న చిన్నగా ఉన్నాయి. టైగర్! ఓ మై గాడ్! నాన్న ఉండు నువ్వు కానీ. ఇంకా లయన్ రాలే, టైగర్ వచ్చిన. ఇవి నేను రాయి మీద నిల్చున్నానా? దానికి ఎక్కడ కనిపిస్తుంది. కొట్టం కవర్ చేయి, వెనక్కి పదా. కొట్టం కావాలి మాకి.
ఇదేంటి అట్ల బండి అవుతున్నాడు. లయన్స్ పడుకున్నాయి, ఇక్కడ ఒక రెండు, అక్కడ ఒకటి, అక్కడ లేచింది చూడండి, కనిపిస్తుందా మీకు? నేను ఏంట్రా అన్ని పడుకున్నాయి ఇవి అని అంటే మన పద్దగాడు లోపలికి పోలేసి వస్తాయి అంటున్నాడు. కమల్కి టైర్డ్ అయిపోయింది, మన చీకుగాడు ఎత్తుకొని రోపిస్తున్నాడు, అందుకే అక్కడ వెళ్ళి కూర్చున్నాడు పాపం. లవ్ ఏం నాన్న అది? లవిత్ నాన్న ఏమది? బఫెలోనా? జూలో బనానా ఫార్మింగ్ వేరే చేస్తున్నారు. మనకి జూలో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వచ్చేసి బర్డ్ సెక్షన్ అయితే వస్తుంది. నంబర్ ఆఫ్ బర్డ్స్ చాలా బాగున్నాయి అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లల్ని పిలుచుకొని వస్తే మాత్రం ఎంజాయ్ చేస్తారు పిల్లలతో. మనకి బెంగళూరు జూ అంటే బన్నెరగట్ట జూ ఉంది కదా, సో దానికి కంపేర్ చేస్తే ఇది కొంచెం చిన్నదిలాగా అనిపిస్తుంది. బట్ నెంబర్ ఆఫ్ అనిమల్స్, బర్డ్స్ అన్ని కూడా ఎక్కువగానే ఉన్నాయి. అవునా, బొమ్మలు చూపిస్తాను. గొరిల్లా తిరిగింది, ఎట్లు కూర్చోయింది చూడాలి కదా, వస్తాంది వస్తాంది ఇది వస్తాంది. ఓ అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఏంది? అది పెద్ద గొరిల్లా, అది అక్కడ. ఓ మై గాడ్, ఎంతలా ఉంది తనది. భయం వేస్తుంది. మనకి ఇదిగానే అంతే చూడి, ఆల్మోస్ట్ హ్యూమన్స్ లెక్క బిహేవ్. అన్ని అదే మట్లు కూర్చుంటాయి బ్యాక్ పోస్ట్ చేసి. అట్లా వాళ్ళు ఎంతమంది చూడలేదానికి ఏంటది, అన్ని వరుసగా అట్లే కూర్చున్నాయి. వచ్చే తను పెద్దది వస్తాంది. అమ్మో వచ్చా అది వస్తా ఉందని ఇది భయపడుతుందా? బ్యాక్ సైడే పోజ్ అయి కూర్చుంటున్నాయి. ఇప్పుడు ఇది వస్తుంది కావాలా, ఇది దిగి కొంచెం ఇట్టి వస్తుంది, మళ్ళీ అది వస్తుంది అనుకుంటా. సేమ్ ప్యాటర్న్. గొరిల్లా ఇది పండు, గొరిల్లా ఆడుందా? ఎక్కడ పైనమ్మా? ఓ పైన పిలిచు, దాదాను పిలిచు. ఏందది? గొరిల్లా పైన. స్పెషల్గా మైసూర్ ట్రిప్కి వచ్చేవాళ్ళు జూని క్యాన్సిల్ చేసుకుంటే బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకి మ్యాక్సిమం టైం దీంట్లో చాలా ఒక 2 to 3 hours అయిపోతుంది అన్నమాట మనం జూ అంతా కవర్ చేసేలోపు. సో బెంగళూరు వాళ్ళు ఎవరైనా మైసూర్కి అంటే వేరే ప్లేసెస్ ఓకే, కానీ జూ అయితే నాకు ఎందుకో వద్దు అని అనిపిస్తుంది. బికాజ్ బన్నెరగట్ట చాలా బాగుంది కదా, ఇంకా అక్కడ అనిమల్స్ అన్నీ కూడా చాలానే ఉన్నాయి కంపేర్ టు చామరాజేంద్ర జూ. ఆ గోని చీల తీసుకొని పడుకుంటాను. ఒక హాఫ్ జూ కవర్ చేసామో లేదో ఫుల్గా టయర్డ్ అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిందంతా కూడా అరిగిపోయింది అన్నమాట. చూడండి, బియరేనా కాదు, ఆవిడే అదే దాన్ని ఇచ్చుడు ఎట్లుండే.
ఎంత కవర్ చేద్దాం అనుకున్నా అన్ని యానిమల్స్, అన్ని బర్డ్స్ అన్నిటివి కూడా వీడియోస్ తీసుకోలేకపోయాను. ఇక ఇవైతే స్నేక్స్ చాలా భయంకరంగా ఉన్నాయి. అన్నీ కూడా గ్లాస్‌లో పెట్టారు. అప్పి తప్పి గ్లాస్ ఏమైనా బ్రేక్ అయిందంటే ఇంకా అంతే, అందరికీ సినిమా కనిపిస్తది. అప్పుడు అక్కడ బన్నేరుఘట్ట జూకి వెళ్ళాము అని ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా! అందులో మేము స్నేక్స్ పార్ట్‌ని స్కిప్ చేసేసాము. బికాజ్ మాకు ఆ ప్లేస్ కవర్ చేసేలోపే చాలా టైర్డ్ అయిపోయిండే. ఇక్కడ కొంచెం పర్లేదు, మ్యాక్సిమం కవర్ చేసుకున్నాము. కొన్ని వీడియోస్ అయితే స్కిప్ అయ్యాయి. అండ్ స్నేక్స్ అయితే చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్నేక్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. అది చూడండి గ్రీన్ కలర్‌లో ఉంది. అండ్ గ్లాస్ అడ్డం ఉంది. బట్ మనమందరూ వెళ్తూ అంటే చూస్తూ ఉంటే అది బయటికి రావాలని ట్రై చేస్తూ ఉంది. కొంచెం చాలా భయమేస్తది ఇలాంటివన్నీ చూసినప్పుడు. అది కూడా చాలా దగ్గర నుండి. రెండు ఆడే ఉన్నాయి, ఒకదానికి ఒకదానికి. జూ మొత్తం తిరిగేసాం కదా! సో, కాళ్ళు పీకుతున్నాయి. ఇక తర్వాత నెక్స్ట్ ప్యాలెస్‌కి వెళ్దాం అనుకుంటే ఇంక అక్కడ కూడా చాలా రోమ్ చేయాలి కదా! అందుకనేసి కొద్దిసేపు వాటర్‌లో ఆడుకుందాం అనేసి అక్కడి నుంచి మనం బల్మురి ఫాల్స్‌కైతే వచ్చాము. బట్ ఫ్లోయింగ్ ఎక్కువగా ఉంది, వాటర్ ఫ్లోయింగ్ అనేసి అక్కడ ఆడుకోవడానికి వదలట్లేదు. ఎడమురి దగ్గరికి వెళ్ళాము. ఎవరికీ కూడా దిగాలని ఇంట్రెస్ట్ అనిపించలేదు. అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంది. సో ఇప్పుడైతే కేఆర్ఎస్ డ్యామ్ దగ్గరికి వచ్చాము. అదే డ్యామ్. బల్మురి వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి ఎడమురి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాము. ఇంకా అక్కడ ఎవరు దిగడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. సో అందుకనేసి ఇక మనకి కేఆర్ఎస్ డ్యామ్ దగ్గర ఉంది అని చెప్పినందుకు ఇంకా అక్కడికి వెళ్ళాము. బట్ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మనకి వాటర్ అనేది చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంది. ఐ మీన్ ఫ్లోయింగ్ ఎక్కువ ఉంది. అందుకనేసి ఇక బృందావనంలోకి వెళ్దామా అంటే మార్నింగ్ జూ అంతా తిరిగాం కదా! ఇక బృందావనంకి ఏం వెళ్తాంలే, ప్యాలెస్కి వెళ్దాం అనేసి రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసేసాము. సో కేఆర్ఎస్ డ్యామ్ దగ్గర చూడండి వాటర్ ఫ్లో. సో డ్యామ్తో నుంచి స్టార్ట్ అయిపోతూ ఉన్నాము. పర్లేదు, అంటే స్కిన్ కొంచెం పర్లేదు, బాగానే ఉంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ టైర్డ్ అయినా కానీ ఫేస్లో పెద్దగా కనిపించట్లేదు అనిపిస్తుంది. కేఆర్ఎస్ డ్యామ్ నుంచి ఇక మైసూర్ ప్యాలెస్కి అయితే వచ్చేసాము. బట్ మా బ్యాడ్ లక్ ఏంటి అంటే పద్దుగడు ఏం చేశాడు అంటే టైమింగ్ చూసుకోలేదు. టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసేసుకున్నాడు. 5:08కి మేము 5:38కి మేము అక్కడ గేట్ దగ్గరికి వెళ్ళాము. బట్ ఏమైంది అంటే 5:30కి క్లోజ్ అన్నమాట. సో ఆన్లైన్లో టికెట్స్ పర్చేస్ చేసినా కూడా లోపలికైతే వదలలేదు. ఇక వెదర్ అంతా కూడా చాలా క్లౌడీగా, రెయినీగా ఉండే, కొంచెం చిన్న చిన్నగా తుంపర్లాగా కూడా పడుతూ ఉండే. అందుకనేసి మనకి 6 o'clock టైంలో లైటింగ్ అయితే ఉంటుందంట, లైట్నింగ్ షో ఏమో ఉంటుందంట కదా! సో అది కూడా క్యాన్సిల్ అయిపోయింది బికాజ్ ఆఫ్ రెయిన్. సో మీలో ఎవరైనా మైసూర్ ట్రిప్కి ప్లాన్ చేసేటట్టు ఉంటే ప్యాలెస్ అనేది మార్నింగ్ లేదా ఆఫ్టర్నూనే ఫినిష్ చేసుకోండి. ఈవినింగ్ వరకు పెట్టుకున్నారనుకోండి 5:30కి క్లోజ్ అన్నమాట గేట్స్. అక్కడికి కమల్ 1K ఎక్స్ట్రా పే చేస్తామంటే ఒప్పుకున్నారంట. అంతలోపు ఇంకొక పోలీస్ ఆఫీసర్ వచ్చి నో అలా కుదరదు అనేసి చెప్పారన్నమాట. ఇక అక్కడి నుంచి మేము నిమిషాంబాకి అయితే వచ్చాము. మన తను పాప మార్నింగ్ వాటర్లో ఆడుకోలేదు కదా, అంటే ఫాల్స్ దగ్గర. ఇంక ఇక్కడ నిమిషాంబలో అయితే ఆడుకుంటూ ఉంది. నిమిషాంబలో దర్శనం చేసుకొని మన తను పాపని కొద్దిసేపు వాటర్లో ఆడుకోవడానికి వదిలేసి తర్వాత రిటర్న్ జర్నీ బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయాము. అంతేనండి వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. అంటే నెక్స్ట్ వీడియో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్, బాయ్.